హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మరో కొత్త టూరిస్ట్ అట్రాక్షన్ అయినటువంటి అరకులో ఉన్న పద్మపురం గార్డెన్స్ని అయితే మీకు చూపించబోతున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ప్రజెంట్ మనం అరకు రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళే రోడ్లో అయితే ఉన్నాం. అరకు రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ నుంచి 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రోడ్ అయితే చాలా బాగుంటుంది. ప్రజెంట్ మనం అయితే ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. టైం వచ్చేసి 10:30 అలా అయితే అవుతుంది. చూసారా, ఈ జంక్షన్ నుంచి అయితే లెఫ్ట్ తీసుకొని అయితే మనం వెళ్ళాలి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. రోడ్ అయితే మాత్రం బాగుంటుంది. ఈ గార్డెన్స్లో కొన్ని చేంజెస్ అయితే చేశారు రీసెంట్గా. అవి ఏంటో అన్నీ కూడా మీకు అయితే చూపిస్తాను. చాలా బాగుంది ఇప్పుడైతే మాత్రం. అప్పుడైతే మాత్రం ఎంట్రీ టికెట్ అడల్ట్స్కి 40, చిల్డ్రన్స్కి అయితే 20 రూపీసే ఉండేది. ఇప్పుడైతే టికెట్ రేట్ కూడా పెంచారు. నెక్స్ట్ వచ్చేసి లోపల కూడా చాలా ఇన్నోవేషన్ అయితే చేశారు. చాలా ఎక్కువ ఐటమ్స్ అయితే మనం కవర్ చేయొచ్చు. ఫోటో షూట్ అయితే మాత్రం ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మీకు క్లియర్గా చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే మాత్రం చాలా బాగుంటుంది. వుడెన్ బ్రిడ్జ్, నెక్స్ట్ ఈ లైటింగ్లో ఈ యొక్క అట్రాక్షన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. మీరు ఎప్పుడు వచ్చినా సరే ఈ పద్మపురం గార్డెన్స్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. దీనికి సీజన్ అయితే లేదు, ఏ సీజన్లో అయినా సరే రావచ్చు. సో వింటర్లోనే రావాలని అయితే మాత్రం ఏం లేదు. సో ప్రజెంట్ అయితే మనం అయితే ఈ యొక్క రోడ్డు ఉంది చూసారా, ఇదైతే మాత్రం ప్రజెంట్ సమ్మర్లో ఇలా ఉంది, కానీ వింటర్ సీజన్లో అయితే మాత్రం ఫుల్ కవర్డ్గా ఉంటుంది గ్రీనరీతో. మనం అయితే మాత్రం మీకు రైట్ సైడ్ అయితే మాత్రం ఈ ఎంట్రన్స్ వెళ్ళి దారిలోనే రైట్ సైడ్ చాక్లెట్ ఫ్యాక్టరీ కనిపిస్తుంది చూసారా, అదే చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇది కూడా మనం కవర్ చేసాం. ఇది మాత్రం నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. టోటల్ ఇది కూడా బాగానే ఉంది. మొత్తం అంతా వీడియో అయితే మాత్రం షూట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. చాలా బాగుంది కదా ఎంట్రన్స్ అయితే మాత్రం. ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీ. నెక్స్ట్ ప్రజెంట్ మనం అయితే పద్మపురం గార్డెన్స్కి అయితే వెళ్తున్నాం. సో ఇది కూడా నియర్ బైనే ఉంటుంది చాక్లెట్ ఫ్యాక్టరీకి. మనమైతే పద్మపురం గార్డెన్స్కి అయితే రీచ్ అయిపోయాం. చూసారా, ఇక్కడ హార్స్ రైడ్ కూడా అవైలబుల్లో ఉంది. ఇది పార్కింగ్ వచ్చేసరికి రేట్స్ ఈ విధంగా ఉన్నాయి. బైక్కి 15 రూపీస్, ఆటోకి 30 రూపీస్, కార్కి 50 రూపీస్, బస్కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. చూసారా, ఇదే పద్మపురం గార్డెన్స్ ఎంట్రన్స్. చాలా మారిపోయింది కదా. ఇది యాక్చువల్గా 1942లో బిల్డ్ చేశారు. అప్పటి నుంచి ఒకటే ఉండేది. దీన్నే సింబాలిక్గా చూపించేవారు అరకు టూరిజం అనేసరికి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం టికెట్స్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఈ టికెట్స్ వచ్చేసరికి అడల్ట్స్కి 100 రూపీస్, చిల్డ్రన్స్కి 50 రూపీస్. విజిటింగ్ అవర్స్ అయితే 6 AM to 9 PM వరకు ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది, వీక్ ఆఫ్ అయితే ఏమి ఉండదు. చూసారా, ఈ విధంగా ఉంది ఎంట్రన్స్ అయితే మాత్రం. నాకైతే మాత్రం పాత అట్రాక్షన్ నచ్చింది ఎంట్రన్స్ మాత్రం. ఎందుకంటే అది అరకు అనేసరికి ఇంకా మనకి మైండ్లో అదే వచ్చేసేది. సో ఇది కూడా మనకి డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో ఈ విధంగా ఉంది కొత్తది. ఈరే దీన్ని అయితే డిజైన్ చేశారు. అందువల్ల ఒక 2 వీక్స్ అయితే మాత్రం ఎంట్రన్స్ మొత్తం అంతా ఆపేశారు. లోపల కూడా చాలా చేంజెస్ అయితే చేశారు. అందువల్ల టికెట్ రేట్ కూడా పెంచారు. లోపల ఏమేమి చేశారు అనేది మీకైతే క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో మాత్రం. మొత్తం వీడియో అయితే మాత్రం చూడండి. యాక్చువల్గా ఫోటో షూట్స్కి అయితే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా అట్రాక్షన్స్ అయితే యాడ్ చేశారు లోపల అయితే మాత్రం. చూసారా ఎన్ని ఫ్లవర్ స్పాట్స్ అయితే ఉన్నాయో, చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. అంతా కూడా ఏరియా అంతా కూడా చాలా కామ్గా ఉంది కదా. ఎవరైతే ఎన్విరాన్మెంట్ లవర్స్ ఉన్నారో, నేచర్ని బాగా ఇష్టపడతారో వాళ్ళైతే మాత్రం మస్ట్గా విజిట్ చేయండి. మీకు కావాల్సిన పీస్ అయితే ఇక్కడ దొరుకుతుంది. దానికి సింబాలిక్గానే ఇక్కడ బుద్ధుడు కూడా ఉన్నారు చూసారా, చాలా బాగుంది కదా అట్రాక్టివ్గా. ఈ టైంలో మాత్రం చాలా అట్రాక్షన్స్ అయితే యాడ్ చేశారు ఇందులో. నాకు తెలిసి ఇది మీరు ఒక 2 అవర్స్ అయితే టైం సరిపోతుంది. అన్ని అట్రాక్షన్స్ అయితే ఉన్నాయి. మీరు అవన్నీ చూసి వెళ్దాం అనుకుంటే మాత్రం మినిమం ఒక 2 అవర్స్ అయితే మాత్రం ఇక్కడ టైం అయితే స్పెండ్ చేయండి. నైట్ టైం రావడానికి మ్యాక్సిమం ప్లాన్ చేయండి 6 తర్వాత. ఎందుకంటే లైటింగ్లో అయితే వేరే లెవెల్లో ఉంటుందంట. మనం డేలో వచ్చాం కాబట్టి లైటింగ్ అనేది కవర్ చేయలేకపోయాం. చాలా లైటింగ్ అయితే మాత్రం దీనికైతే పెట్టారు. అందువల్ల ఛార్జెస్ కూడా పెంచేశారు. లైట్ వస్తే మాత్రం దానికి వర్త్ అని చెప్పొచ్చు. డే టైం వచ్చి అయినా సరే వుడెన్ బ్రిడ్జ్ అది కవర్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు. కానీ చూసారా, బాగుంది కదా హౌస్.
మీరు ఎప్పుడైనా ఫుడ్ అయితే తెచ్చుకుంటే ఇక్కడే మాత్రం రెస్ట్ తీసుకొని ఈ యొక్క అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ మనం తినైతే వెళ్ళొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా లోపలైతే ఉంది. ఎందుకంటే వుడెన్ చైర్స్ అవి కూడా అరేంజ్ చేశారు, బెంచెస్ అవి కూడా. చూసారా ఇక్కడ మొక్క కోసం ఒక పారాగ్రాఫ్ రాశారు కదా, చాలా బాగుంది ఇదైతే మాత్రం. సో మీరు కూడా మొక్క విలువ తెలుసుకుంటే మాత్రం కంపల్సరిగా ఈ యొక్క పద్మాపురం గార్డెన్స్కి అయితే విజిట్ చేస్తారు. ఎందుకంటే అన్ని వేల రకాల మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇవి డొనేట్ చేసిన వాళ్ళందరికీ కూడా సింబాలిక్గా ఇక్కడ వాళ్ళకి గుర్తుగా ఇవి అయితే మాత్రం వేశారంట మొక్కలు. దానికైతే స్టోన్ కూడా అందుకనే అరేంజ్ చేశారు, ఎవరైతే ఇక్కడ వీళ్ళకి డొనేట్ చేశారని చెప్పేసి. ఇది కూడా ఒక రకంగా వాళ్ళని అయితే అప్రిషియేట్ చేయొచ్చు. చూసారా ఎంత బాగుందో రైట్ సైడ్ అయితే మాత్రం. ఇంత ఎండలో కూడా మాకైతే ఏం అనిపించలేదు ఇవన్నీ చూస్తుంటే. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. మనం సిటీలో బాగా తిరుగుతాం కదా, సో ఆ యొక్క పొల్యూషన్ నుంచి ఒకరోజు ఇటువైపు వస్తే మనకి దానికి దీనికి కంపారిజన్ అయితే చాలా కనిపిస్తుంది, చాలా చేంజ్ అయితే కనిపిస్తుంది. సో అందువల్ల ఇక్కడ పొల్యూషన్ లేకుండా చాలా ఆర్గానిక్గా ఉన్న ఫుడ్ని తీసుకుంటూ, అందుకని వీళ్ళైతే మాత్రం చాలా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటారని చెప్పొచ్చు. మనం వెళ్తున్నాం కదా, వాకబుల్ అయితే మాత్రం మినిమం 1 hour అయితే ఉంటుంది. చాలా ఎక్కువ నడాలి. నడిచినా సరే మనకు పెద్దగా ఏమనిపించదు, ఎందుకంటే ప్రతి చోట ఏదొక అట్రాక్టివ్గా కనిపించేవి అయితే ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడైతే ఇంకా ఎక్కువ చేసేసారు. అప్పట్లో అయితే ఓన్లీ ఈ మొక్కలు చూడడానికే వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడైతే మాత్రం చాలా అట్రాక్షన్స్ అయితే చేశారు. మీకు చూపిస్తాను అవన్నీ కూడా. చూసారా మొక్కలు ఎక్కడెక్కడి నుంచో సేకరించిన మొక్కల్లో అనిపిస్తున్నాయి నాకైతే మాత్రం. ఇవైతే మాత్రం మనం లోకల్గా అయితే ఎక్కడ కనిపించవు. చాలా రకరకాల మొక్కలు అయితే మాత్రం ఇక్కడ చూడొచ్చు. చిల్డ్రన్స్ కోసం కూడా పార్క్ కూడా ఉంది లోపల. చిల్డ్రన్స్ కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. ఫ్లవర్స్ చూసారా, ఫ్లవర్స్వి అయితే ఇంకా వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు. చూసారా చాలా బాగుంది. అందుకనే చెప్పాను కదా, ఫోటో షూట్స్కి అయితే ఇంకా చూసుకోని అవసరం లేదు. ఈ ప్రతి మొక్క ఉన్న చోట కూడా ఒక దాని యొక్క పేరు అది కూడా మెన్షన్ చేస్తూ ఒక ఇది పెట్టారు, నేమ్ ప్లేట్ అయితే పెట్టారు. మీకు ఎవరికైనా తెలియకపోతే ఆ నేమ్ ప్లేట్ చదివితే మీకు ఆ యొక్క ప్లాంట్ యొక్క వివరాలు అయితే మీకు అయితే తెలుస్తాయి. ఎక్కడికక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేయడానికి అయితే మాత్రం బెంచెస్ కూడా పెట్టారు. మీ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, అవే రెడ్ శాండిల్ ఎర్రచందనం మొక్కలు. ఇవి కూడా మీకు తెలియాలని చెప్పేసి వాళ్ళు అయితే నేమ్ ప్లేట్ అయితే అరేంజ్ చేశారు. చూసారు కదా, రెడ్ శాండిల్ జోన్ అని చెప్పేసి. ఇవన్నీ కూడా ఎర్రచందనం మొక్కలే. నాకు తెలిసి చాలా ఇయర్స్ అయిపోయి ఉంటుంది ఇవి ఇంత స్టేజ్కి వచ్చిన తర్వాత వచ్చాయంటే. అంటే ఇలా ప్రతి చోట కూడా ఏ మొక్క ఉందని చెప్పేసి దాన్ని నేమ్ ప్లేట్ అయితే పెట్టారు. నెక్స్ట్ చూసారా, ఇలాంటి హట్స్ అయితే మాత్రం చాలానే ఉన్నాయి. మనం ఎక్కడికక్కడైతే సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే బాగానే చేశారు. మనం కొంచెం నడిచాక కొంచెం రెస్ట్ తీసుకోవడానికైతే వాటిని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ రెడ్ శాండిల్ అయితే మాత్రం చాలా ఎక్కువే ఉన్నాయి మొక్కలు రైట్ సైడ్. లెఫ్ట్లో కనిపిస్తున్నాయి కదా, ఇవే టాయిలెట్స్. అవి కూడా గ్రీనరీతో నింపేశారు. మీరేదో వేరేదేమో అనుకోవచ్చు, కానీ అది టాయిలెట్స్ కోసమే. మనమైతే మాత్రం లోపలికైతే వెళ్ళలేదు, బయట నుంచే నడుచుకొని అయితే వెళ్తున్నాం. చెప్పాను కదా, నేమ్ ప్లేట్స్ అయితే ప్రతిదానికి ఏంటి అని చెప్పేసి మనకైతే చూపించడానికి అయితే పెట్టారు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే వుడెన్ బ్రిడ్జ్. మనం చాలామంది అయితే కాఫీ ప్లాంటేషన్లో మాత్రమే ఉన్నది అనుకుంటున్నారు, కానీ ఇక్కడ కూడా వుడెన్ బ్రిడ్జ్ అయితే పెట్టారు. మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ ప్రతి రోడ్ని కవర్ చేస్తే మీకు ఏదో ఒక కొత్త మొక్క అయితే మీకు అయితే కనిపిస్తుంది. మ్యాక్సిమం టైం స్పెండ్ చేయడానికే ప్రయత్నం చేయండి. వీలైతే
ఈవినింగ్ 5కి అలా వచ్చేసి డే అండ్ నైట్ కూడా కవర్ చేసుకోవచ్చు. డే టైం అంతా మీరు ఈ ఎంట్రన్స్ లెఫ్ట్ ఉన్న పార్ట్ అంతా చూసేసి నైట్ టైం మాత్రం సెకండ్ పార్ట్ చూస్తే బాగుంటుంది. ఎందుకంటే సెకండ్ పార్ట్లోనే లైటింగ్ అంతా కూడా పెట్టారు. మీకు అది కూడా చూపిస్తాను. సో మ్యాక్సిమం నా సజెషన్ ఏంటంటే ఈవినింగ్ 5కి వచ్చి 8 వరకు ఇక్కడ స్పెండ్ చేసి మీరు తిరిగి రూమ్కి వెళ్ళిపోతే బాగుంటుంది. చాలా బాగుంటుంది. రైట్ సైడ్ చూసారా, సన్ఫ్లవర్ అనేది చెప్పేసి టెంపరీవి పెట్టారు. అవి లైటింగ్లో చాలా బాగుంటాయంట. ఇక్కడ ఉన్న గార్డెనర్ చెప్తున్నారు. ఇలా ప్రతిదీ కూడా కొత్తగా అయితే మాత్రం డిజైన్ చేశారు, అలా వదిలేయకుండా. నాకు తెలిసి ఈ యొక్క వింటర్కి మాత్రం ఇది అస్సలు ఖాళీ ఉండదు. చూసారా, చెప్పాను కదా, ఫోటో షూట్స్కి ఈ యొక్క ఏరియా అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. చాలా బాగా వస్తుంది కదా ఫోటో షూట్కి అయితే మాత్రం, ఇంకా చాలా బాగుంది. నాకు తెలిసి ఇవి ఇంకా ఫోటో షూట్స్ చేయడానికి అయితే ఎవరు చూసి ఉండరు, అందుకని అస్సలు ఖాళీగా ఉంది. లేకపోతే మాత్రం ఈ యొక్క మ్యారేజ్ సీజన్స్లో అయితే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు కదా, ఏది వదలరు కాబట్టి ఇంకా దీని మీద కూడా పడతారు. ఇవి అయితే మాత్రం ఈ యొక్క ప్లాంట్స్తోనే డిజైన్ చేశారు. అది లాస్ట్ టైం కూడా ఉండేవి. కొత్తగా అయితే మాత్రం ఈ యొక్క అట్రాక్షన్ అయితే పెట్టారు, చాలా బాగుంది. దీని పక్కనే వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది, అది కూడా మీకైతే ఈ యొక్క వీడియోలో అయితే కవర్ చేశాను. చూసారా, చాలా ఉన్నాయి. ఫొటోస్ మాత్రం ఇంకా వేరే లెవెల్ వస్తున్నాయి. ఇక్కడైతే మాత్రం మస్ట్గా ఈ యొక్క ప్లేస్ని అయితే విజిట్ చేయండి. చూసారా, వుడెన్ బ్రిడ్జ్కి అయితే మనం వెళ్తున్నాం. చాలా బాగుంది, చాలా బాగా డిజైన్ చేశారు. ఇది మాత్రం అందరూ కూడా ఈ యొక్క వుడెన్ బ్రిడ్జ్ వచ్చేసరికి కాఫీ తోటలోనే ఉందని చెప్పేసి అక్కడ చాలా టైం స్పెండ్ చేస్తారు, అంటే వెయిట్ చేస్తారు. కానీ ఇక్కడ కూడా ఉంది. సో ఈ వింటర్లో మాత్రం ఇక్కడికి వస్తే మాత్రం మస్ట్గా ఈ యొక్క ప్లేస్కి అయితే వచ్చేసేయండి. చాలా పెద్దది కూడా వుడెన్ బ్రిడ్జ్, మీకు కనిపిస్తుంది కదా. ఇది అంతా కూడా నాకు తెలిసి ఒక 200 మీటర్స్ అలా కూడా పెట్టారు. కొన్ని చోట్ల అయితే చూసే ఆప్షన్ కూడా ఉంది, మధ్యలో ఆగడానికి కొంత ఏరియా కూడా సెపరేట్గా పెట్టారు, అది కూడా బాగుంది ఇక్కడైతే మాత్రం. ఈ ఐడియా ఎవరికి వచ్చిందో కానీ వాళ్ళకైతే హ్యాట్సప్ చెప్పాలి. వుడెన్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఇన్ని ఇయర్స్ నుంచి అరకు వస్తున్నాం కానీ ఎప్పుడు కూడా లేదు. ఈ వుడెన్ బ్రిడ్జ్ అనేది ఒక కొత్త థాట్ ఇది మాత్రం. ఎందుకంటే ఉన్న ప్లేస్ని కవర్ చేసుకోవడానికి ఇక్కడున్న వాటితోనే ఇది చేయించడం అనేది ఒక అప్రిషియేట్ చేయాల్సిన విషయమే కదా. ఇంకా మనకి లెఫ్ట్లో ఉన్నది కదా, అదంతా బార్డర్. ఇంకా పద్మపురం గార్డెన్స్ ఇంకెంతటితో క్లోజ్ అనమాట. సో దాన్ని కూడా వీళ్ళైతే ఇలా యూటిలైజ్ చేసుకోవడం అనేది వేరే లెవెల్. చాలా ఎక్కువ ఉంది ఈ వుడెన్ బ్రిడ్జ్ అయితే మాత్రం, చాలా పొడవు ఉంది. యాక్చువల్గా నేను అనుకున్నాను ఒక 20 మీటర్స్ ఎంత ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా పెద్దగానే అరేంజ్ చేశారు. మీరు మాత్రం మస్ట్గా ట్రై చేయండి. కాకపోతే దాన్ని అయితే మాత్రం ఉన్నది ఉన్నట్టుగానే ఉంచండి, ఎటువంటి దానికి ప్రాబ్లం కలిగించే పనులు అయితే మాత్రం చేయొద్దు. చూసారా, బాగుంది కదా, రైట్ సైడ్ అంతా కూడా గ్రీనరీతో ఫ్లవర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంది. మీకు ఇటువైపు నుంచి కూడా యాక్చువల్గా ఇటువైపు నుంచి ఎంట్రన్స్, ఈ వ్యూ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను. చూడండి ఎంత బాగుందో. ఈ పద్మపురం గార్డెన్స్లో ఇవే మొన్న కొత్తగా అయితే ఇవన్నీ కూడా అరేంజ్ చేయడానికి అయితే ఒక 2 వీక్స్ అయితే మాత్రం క్లోజ్ చేసేసారు. సో లోపలైతే మాత్రం ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసారు. ఇవైతే మాత్రం సమ్మర్లో అయినా పర్లేదు, వింటర్లో అయినా పర్లేదు, ఏ సీజన్లో వచ్చినా సరే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అరకులో. కొన్ని ప్లేసెస్ అయితే మాత్రం ఓన్లీ వింటర్లో రావాలి, రిమైనింగ్ మాత్రం ఏ సీజన్లో వచ్చినా పర్లేదు. ఎందుకంటే ఏ సీజన్లో అయినా సరే ఇవి ఇలానే ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా సమ్మర్లో వస్తే మాత్రం కంపల్సరీగా విజిట్ చేయండి. ఎందుకంటే చాలామంది ఊటీ, కొడైకెనాల్ అది వెళ్తున్నారు ఎక్కువ ఈ సమ్మర్ వెకేషన్ అని చెప్పేసి. మన అరకు కూడా మొత్తం మార్చేశారు. సో మ్యాక్సిమం ట్రై చేయండి. చూసారా, 360 డిగ్రీస్లో అయితే వ్యూ అయితే ఈ విధంగా ఉంది. ఎక్కడో ఉన్న ఫీల్ అయితే ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది.
ఎక్కువగా గులాబీ తోటలైతే ఉన్నాయి. చాలా రకరకాల గులాబీలైతే మనకైతే కనిపిస్తాయి. మనకి వెళ్ళే దారిలో మాత్రం. ప్రెజెంట్ ఇది కూడా రోజ్ గార్డెన్ అని చెప్పేసి పెట్టారు సెపరేట్గా. మళ్ళీ మీరు ఎవరైనా చూడాలనుకుంటే లోపలికైతే వెళ్ళొచ్చు. చూసారా రోజెస్ అయితే మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది ఈ ఏరియా అంతా కూడా. చెప్తున్నాను కదా, ఇంకా ఫోటో షూట్స్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. చూసారా ఇది ఎంత బాగుంది, అట్రాక్టివ్గా కదా. ప్లాంట్స్ని ఇష్టపడే వాళ్ళు, న్యాచురల్ లవర్స్కి అయితే మాత్రం ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇదైతే మాత్రం అరకులో. ఈ గార్డెనింగ్ చేసే వాళ్ళు కూడా చాలా ఇదిగా చేస్తున్నారు. అసలు ఎండలో కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. వెళ్ళే టైంకి ప్రతి ప్లాంట్ని కూడా బాగా కేర్ తీసుకుంటున్నారు వాళ్ళైతే మాత్రం. ఈ సమ్మర్లో కూడా ఇవి ఇలా ఉండడం అంటే అదంతా కూడా వాళ్ళ ఇదని చెప్పొచ్చు. చూసారా ఇంత ఎండలో కూడా వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. అందువల్ల ఇవన్నీ కూడా ఇంత బాగా బ్రతుకున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ కూడా స్టాట్యూ అయితే ఉంది. ఇక్కడ ఏమైనా ఫొటోస్ ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. చాలా బాగుంది కదా. ఈ యొక్క బొటానికల్ గార్డెన్స్ అనేది చాలామంది అయితే మాత్రం ఓన్లీ మొక్కలే ఉంటాయనే స్కిప్ చేసేస్తారు. సో ఈ అట్రాక్షన్స్ వచ్చిన తర్వాత మస్ట్గా విజిట్ చేసే ప్లేస్ అయితే అవుతుంది. ఇంకా నాకు తెలిసి ఎవరికీ తెలియదు ఇంత అరేంజ్మెంట్స్ లోపల చేశారనే విషయం. సో వస్తే మాత్రం కంపల్సరిగా ఇది ఎవరు మిస్ అవ్వరు. ఆ చివర హాట్ ఎయిర్ బెలూన్ అయితే అరేంజ్ చేసేవారు, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ లేదు. ఎందుకంటే సీజన్ టైం ఆపరేట్ చేస్తున్నారు హాట్ ఎయిర్ బెలూన్ని. సో మీరు హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కుదాం అనుకుంటే మాత్రం వింటర్ టైంలోనే రావాలి. చూసారా మీకు ఎంట్రన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ యొక్క లైట్స్ ఇవి మాత్రం నైట్ టైం మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి ఫుల్ లైటింగ్తో. ఇవే కొత్తగా ఇన్నోవేషన్ చేశారు. సో మీరు మాత్రం నైట్ టైం వస్తే అది కూడా కవర్ చేసేయచ్చు. చాలా బాగుంటుంది లైటింగ్ మాత్రం, మొత్తం చాలా వరకు పెట్టారు. ఈ లైటింగ్లో ఈ యొక్క వ్యూస్ అయితే మాత్రం అదిరిపోతాయని చెప్పొచ్చు. మొత్తం అంతా కూడా ఈ లైటింగ్ అరేంజ్మెంట్ చేశారు. సో మ్యాక్సిమం మీరు వచ్చేటప్పుడు నైట్ కాకుండా ఈవినింగ్ 5కి అలా పెడితే డే అండ్ నైట్ కూడా కవర్ చేసేసేయచ్చు. ఇవైతే మీకు రైట్ సైడ్ చూసారా, ఇవి కూడా పిల్లలకి బాగా ఆడుకోవడానికి బాగుంటాయి. చాలా బాగున్నాయి కదా ఇవి కూడా. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ ఉంది, చాలా బాగుంది ఇది కూడా. మొత్తం ఈ బొటానికల్ గార్డెన్స్లో ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే మాత్రం ఇంకా చాలా ఎక్కువే ఉన్నాయి. నేను కొన్ని అయితే స్కిప్ చేసేసాను. నెక్స్ట్ చూసారా ఇలాగ కూర్చొని ఫుడ్ అది తినడానికి అయితే మాత్రం చాలా చోట్ల అయితే అరేంజ్మెంట్ చేశారు. చాలా బాగున్నాయి, ఇవి కూడా కొత్తగానే చేశారు. చూసారా కూర్చోడానికి అయితే మాత్రం సిట్టింగ్ పెట్టడానికి బెంచ్ కూడా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది కదా ఇదైతే మాత్రం. అంటే మొత్తం అంతా వుడెన్తోనే చేశారు. ఇక్కడ ఉన్న స్పెషల్ అదే, ఎటువంటి ప్లాస్టిక్ కానీ యూజ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకొకటి, ప్లాస్టిక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అయితే తీసుకురానివ్వరు. మీరు కూడా ట్రై చేయండి తీసుకురాకుండా ఉండేటట్టే చేసుకోండి. వాటర్ బాటిల్స్ అని చెప్పేసి ఏవైనా సరే. సో ఇంతకు ముందు అయితే మాత్రం బొటానికల్ గార్డెన్స్కి రావాలంటే పిల్లలు అదికి ఎందుకు మొక్కలు చూడడానికి ఎందుకు అని చెప్పి స్కిప్ చేసేసేవారు. చూసారా ఎన్ని అట్రాక్షన్స్ ఉన్నాయో కొత్తగా, చాలా బాగున్నాయి. ఈ ప్లేసెస్ వస్తే మాత్రం మీరు ఒక వేరే అదర్ స్టేట్కి వెళ్ళామన్న ఫీల్ అయితే వచ్చేటట్టు అయితే ప్రజెంట్ చేశారు. అంత బాగా చేశారు. వింటర్ సీజన్లో అయితే మాత్రం నాకు తెలిసి ఇది ఇంకా ఖాళీ ఉండదు, అంత బాగున్నాయి అట్రాక్షన్స్. ప్రతిదీ ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది, అంత ఇదిగా చేశారు. ఇంకా ఫోటోషూట్స్ వాళ్ళు అయితే మాత్రం ఇంకా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు అరకులో, అంత ఇదిగా చేశారు. అన్నీ కూడా ఇక్కడే కవర్ చేసేసేయచ్చు. చూసారు ఇది కూడా బాగుంది కదా, గార్డెనింగ్ అయితే బాగా చేశారు. నెక్స్ట్ చివరిన పిల్లల కోసం అయితే మాత్రం ఇది పార్కింగ్ కూడా అరేంజ్ చేశారు. చాలా బాగుంది. ఇవి లేకపోతే చిల్డ్రన్స్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఆ ప్లాన్స్ గురించి చెప్పినా వాళ్ళకి ఏం అర్థం కాదు. సో వాళ్ళని అయితే ఇక్కడ పెట్టేసి మనం మాత్రం మొత్తం తిరిగి వచ్చే వరకు కూడా వాళ్ళు ఆడుకుంటారు ఇక్కడే. సో మీరు కూడా అలానే చేయండి. మీకు కనిపిస్తుంది కదా స్ట్రైట్గా, అవి రూమ్స్ అయితే మాత్రం బుక్ చేసుకోవచ్చు ముందుగానే. అవి చేసుకుంటేనే మనల్ని అయితే లోపలికి అయితే అలౌ చేస్తారు. ఇక్కడ ఒక 1 డే స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం ముందుగానే బుక్ చేసుకోండి. చాలా బాగుంటాయి రూమ్స్ అయితే మాత్రం.
లోపల కూడా గార్డెనింగ్ వేరే లెవెల్లో ఉంది. ద ట్రీ కాస్ట్లీ గార్డెన్ రిసార్ట్స్ అరకు వ్యాలీ అని నెట్లో మీరు ట్రై చేస్తే రూమ్స్ అయితే మాత్రం అవైలబుల్లో ఉంటే మీరైతే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. క్యాంటీన్లో మనం తీసుకొని బయటన ఆ బెంచెస్ ఉన్నాయి కదా, అక్కడైతే మనం వెళ్ళి తినొచ్చు. చూసారా, ఎన్నో ఏళ్ళ సంవత్సరాల కిందటి చెట్లు అయితే మనం కనిపిస్తున్నాయి కదా, అవి చాలా హైట్ ఉన్నాయి కదా. నాకు తెలిసి మినిమం ఒక 50 years ప్లస్సే ఉండొచ్చు, అంత పెద్ద చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది క్యాంటీన్కి వేసవి కాలంలో అయితే మాత్రం మ్యాక్సిమం ఉండదు, వింటర్ సీజన్లో అయితేనే ఓపెన్లో ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకొని మీరు లోపలికి ఏమైనా వచ్చేటప్పుడు మాత్రం తినడానికి కూడా ఏదైనా తెచ్చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే 2-3 hours ఈజీగా స్పెండ్ చేయొచ్చు ఈ లోపల. అలా అని చెప్పేసి 10 to 15 minutes చూసి వెళ్ళిపోదామని అయితే మాత్రం అస్సలు రావద్దు. చూసారా, ఇవి కూడా రోజ్ ఫ్లవర్సే, చాలా ఎక్కువ కలర్స్ అయితే ఉన్నాయి ఈ లోపల. అయితే మాత్రం మీరు ఎప్పుడు చూడలేని కలర్స్ అయితే మాత్రం ఉంటాయి ఇక్కడ. చూసారా, లెఫ్ట్లో ఉంది కదా, అది ఒక రిసార్ట్ వాళ్ళ గార్డెన్. అది మీరు ఆ రూమ్ ఏమైనా బుక్ చేసుకుంటే ఈ లోపల వెళ్ళొచ్చు. చూస్తే చాలా బాగున్నాయి కదా ఆ యొక్క హట్స్. అవి కూడా మీరు హట్స్ మధ్య తినడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీ ఒకవేళ వింటర్ సీజన్ వస్తే ముందుగానే ట్రై చేయండి. ఆ రూమ్స్ ఏమైనా అవైలబుల్ ఉంటే మాత్రం మస్ట్గా ఉండేటట్టే ప్లాన్ చేసుకోండి. లేదంటే ఈ క్యాంటీన్లో తీసుకొని ఇక్కడ వచ్చి మనం తినేటట్టే చేయాలి. బాగానే ఏర్పాటు చేశారు ఇలాంటి హట్స్ చాలా చోట్ల. మనం ఇదంతా కూడా కవర్ చేయడానికి ఈజీగా 2 hours అయితే పడుతుంది టైం అయితే మాత్రం. ఎక్కువ ఇంతకు ముందు అయితే టాయ్ ట్రైన్ అయితే ఉండేది, ప్రజెంట్ అయితే అది లాప్స్ అయిపోయింది. శివపార్వతులు అయితే మాత్రం మనకి ఇక్కడైతే ఉంటారు. వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూడడానికి అయితే మాత్రం. చూడండి, చూపిస్తాను మీకు. ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి చూసారా. నెక్స్ట్ మీకు టాయ్ ట్రైన్ గురించి చెప్తే మాత్రం ఇంతకు ముందు అయితే ఒక టాయ్ ట్రైన్ కోసమే ఇక్కడికి మ్యాక్సిమం వచ్చేవారు. ప్రజెంట్ అయితే అది పనిచేయట్లేదు. మ్యాక్సిమం వింటర్ సీజన్కి ఏమైనా రెడీ చేస్తారేమో చూడాలి. చాలా బాగుంటుంది టాయ్ ట్రైన్ అయితే మాత్రం. 20 rupees చార్జ్ చేసేవారు, బాగానే ఉండేది. ఒక కొత్త ఫీల్ అయితే ఉండేది. ప్రజెంట్ అది అయితే లేదు. ఇన్ని కొత్త అట్రాక్షన్స్ పెట్టిన వాళ్ళు అది కూడా బాగు చేస్తే బాగుంటుందేమో అని మ్యాక్సిమం అందరూ అనుకుంటారు. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు టాయ్ ట్రైన్కి. పద్మపురం గార్డెన్స్ అనేసరికి టాయ్ ట్రైనే గుర్తొచ్చేది ఒకప్పటి. సో అది మళ్ళీ రెనోవేషన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలని అయితే మాత్రం కోరుకుంటున్నాం మనందరం కూడా. చూసారా, కొత్త కొత్త ప్లాన్స్ అయితే మాత్రం దాని నేమ్ ప్లేట్స్ అయితే పెట్టారు. ఎవరికైనా పేరు తెలియకపోతే నేమ్ ప్లేట్లో అయితే ఉంటుంది. చూసారా, ఎక్క అని చెప్పేసి ఇలా చాలా ప్లాన్స్ అయితే మనకు తెలియని ప్లాన్స్ అయితే మాత్రం ఇక్కడైతే ఉంటాయి. ఇవన్నీ చదువుకొని ఆ ప్లాంట్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవచ్చు. చూసారా, చిన్న మినీ నర్సరీలో అయితే ఉంది ఇక్కడ అంతా కూడా. మొత్తం అన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే మాత్రం. మస్ట్గా న్యాచురల్ లవర్స్, ఎన్విరాన్మెంట్ని ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం ఇక్కడ అయితే కంపల్సరీ విజిట్ చేయండి. చూసారా, పనస పండు అయితే మాత్రం కనిపించింది చూసారా. ఇదే టాయ్ ట్రైన్ ఏరియా. అన్నీ కూడా మూలన పడిపోయి ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. ఒకప్పుడైతే మాత్రం చాలా బాగా తిరిగేది ఇవి, ఈ టాయ్ ట్రైన్. పిల్లలు అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేసేవారు. ఇదైతే పక్కన పెట్టేశారు. ఎందువల్ల నాకు తెలిసి ఇది మళ్ళీ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఫుల్ఫిల్ అయిపోతుంది పద్మపురం గార్డెన్స్కి ఎందుకు రావాలని చెప్పేసి. మనం అయితే బయటకైతే వచ్చేస్తున్నాం కదా. ఇది టోటల్గా ఈ విధంగా ఉంటుంది పద్మపురం గార్డెన్స్ అయితే మాత్రం అవుట్ సైడ్కి కూడా. సో ఎవరైతే వేసవికాలంలో రావచ్చా లేదా అన్న డౌట్లో ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు డౌట్ పెట్టుకోవద్దు, కంపల్సరీగా విజిట్ చేయండి. మీకు ఈ టైంలో వస్తే ఒక హాట్ ఎయిర్ బాల్లోనే ఉండదు అంతే తప్ప రిమైనింగ్ అన్నీ కూడా ఓపెన్లోనే ఉంటాయి. సో మస్ట్గా విజిట్ చేయండి. నేనైతే మాత్రం ఫుల్ సాటిస్ఫై అని చెప్పొచ్చు. ఈ యొక్క 100 rupees ఛార్జ్ కదా, వెళ్ళొచ్చా లేదా అని అస్సలు ఏం పెట్టుకోవద్దు.
100% మీరైతే మాత్రం వర్త్ అని చెప్తాను నేనైతే మాత్రం. బయటకు వస్తే ఈ హార్స్ రైడ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ రైట్ సైడ్ మాడుగుల హల్వా, నెక్స్ట్ ఇక్కడ కావాల్సిన ఏమైనా ఉంటే ఇక్కడ మీరు తీసుకోవచ్చు. ఓవరాల్గా పద్మపురం గార్డెన్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాయి అరకువి, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.